హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈవినింగ్ 5 అలా అవుతుంది. నాకెందుకో ఈ స్వీట్ పొటాటో కుక్ చేసుకొని తినాలి అనిపించింది. బాయిల్ చేసుకొని. సో అది ఇంకా బాయిల్ చేసుకొని తినేయాలి అని చెప్పి ఇంకా పైకి వెళ్ళిపోయాను అనమాట, టెర్రస్ మీదకి, లైక్ డైనింగ్ హాల్కి. అక్కడికి వెళ్ళేసి కొంచెం కుకింగ్ పెట్టేసి తర్వాత ఏవైతే వాటర్ ఫిల్ చేసేసానో ఆ తర్వాత కొన్ని క్లీన్ చేసుకోవాల్సినవి ఉంటే అవన్నీ కూడా వెజల్స్ క్లీన్ చేసేసాను. ఇక్కడైతే మాకు ఆఫ్టర్నూన్ ఏం ఫుడ్ పెట్టారు అనేది జస్ట్ చూపిస్తున్నాను. అక్కడ ఇంకా ఉంటే ఇక్కడేమో రైస్, ఇదైతే పప్పు లేదా సాంబార్ చంపేస్తున్నారు దీంతో. అండ్ ఇక్కడైతే వాటర్ లాగా ఉండే మజ్జిగ. ఈరోజు మాకు ఆఫ్టర్నూన్ పెట్టిన ఫుడ్ అయితే అదే అనమాట. దెన్ ఆ వాటర్ బాటిల్స్, ఆ వెజల్స్ అన్నీ కిందికి తీసుకెళ్ళి పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ పైకి వచ్చేసి ఈ స్వీట్ పొటాటో కుక్ అయిపోయింది కదా, దాన్ని ఇంకా రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతున్నాను. అక్కడే రూమ్లో తినేద్దామని చెప్పేసి తినేసాను. అండ్ నెక్స్ట్ నైట్ అయిపోయింది. ఇక్కడ నా ఫ్రెండ్ వచ్చి అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే కొంచెం ఇచ్చింది. సో అది కూడా మంచిగా హాయిగా తినేసాను. నెక్స్ట్ డే అయితే ఫుల్గా క్లాత్స్ వాషింగ్కి వేయాల్సినవి ఉన్నాయి. సో అది ఎర్లీ మార్నింగ్ 5కే లేసేసి నేను 3 వాషింగ్ మిషన్స్లో కూడా క్లాత్స్ అనేది ఆల్రెడీ వేసేసాను. సో ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ 6 అలా అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏవైతే ఇంకొన్ని వేయాల్సినవి ఉన్నాయో ఫోర్త్ టైంకి వాషింగ్ మిషన్లో వేయాల్సినవి మళ్ళీ ఇప్పుడు లేచి తీసుకెళ్తున్నాను. క్లిప్స్ కూడా తీసుకెళ్తున్నా. ఆల్మోస్ట్ క్లాత్స్ అన్నీ 3 వాషింగ్ మిషన్స్లో వేసి 1 అవర్ అయిపోయింది కాబట్టి అయిపోయి ఉంటాయని చెప్పి ఇదైతే ఒక 15 మినిట్స్ చూపిస్తుంది. అండ్ సెకండ్ వాషింగ్ మిషన్ 11 మినిట్స్. అండ్ లాస్ట్లో ఉన్న వాషింగ్ మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది వాషింగ్. సో ఇప్పుడు అవన్నీ బకెట్లో వేసేసి ఇంక ఈ క్లాత్స్ కూడా వేసేయాలి అనుకున్నాను. నియర్లీ ఈరోజు ఎక్కువ క్లాత్స్ అంటే బెడ్షీట్స్, క్లాత్స్ నార్మల్ అన్నీ కూడా వేసేసాను మిషన్స్కి. ఎందుకు అంటే ఇక్కడ రూమ్లో చాలా బొద్దింకలు ఎక్కువ అయిపోయాయి. నేనేమనుకున్నానంటే కొంచెం వైట్గా అవి బొద్దింకలకి సంథింగ్ ఏదో వస్తాయి కదా, అవి పెడితే కొంచెం స్మెల్కి బొద్దింకలు ఎక్కువగా రాకుండా ఉంటాయని నేను అనుకున్నాను. బట్ చూస్తే ఆ స్మెల్ క్లాత్స్కి అంతా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇక్కడున్న క్లాత్స్ అన్నీ కూడా తీసేసాను నేనైతే. ఏవైతే క్లాత్స్ ఉన్నాయో A to Z మొత్తం ఆ పైన ఉన్న క్లాత్స్ అండ్ ఇవి కొంచెం స్మెల్ రావట్లేదు వాటి వరకు పెట్టేసి మిగతాటివన్నీ కూడా వాషింగ్కి వేసేసాను. అండ్ ఇందులో ఉన్న క్లాత్స్వి కూడా మొత్తం వేసేసాను. బికాజ్ ఆ స్మెల్ చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ క్లిప్స్ అందరినీ అడుక్కోలేము కాబట్టి కొంచెం అవి కూడా ఒక 2 క్లిప్స్ ఏమో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకొక హెయిర్ క్లిప్ వచ్చేసి నాకు కొంచెం పైన హెయిర్ క్లాత్స్ అంతా తగులుతూ ఉంటాయని చెప్పేసి ఇంకా హెయిర్ పైకి కట్టేసుకోవచ్చు కదా అని ఆ క్లిప్ తీసుకున్నాను అంతే. ఇంకా నేను వెళ్ళేసరికి 2 వాషింగ్ మిషన్స్లో క్లాత్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఇందులో కూడా ఆల్మోస్ట్ 4 ఉంది. ఇంక ఇది వచ్చేసి ఒక 30 ఎంతో ఉంది. అండ్ ఇది కూడా కొంచెం 43లో ఉంది. సో ఇప్పటికీ నేను 5 టైమ్స్ వాషింగ్ మిషన్స్ వేసాను. అందులో 2 తీసేసాను, 2 వేసాను. ఇంకొకటి 4 మినిట్స్ ఉంది, అది కూడా తీసేయాలి. సో ఈ 2 బకెట్స్ పైకి తీసుకెళ్ళి జస్ట్ ఎక్కడో చోట అడ్జస్ట్ చేసేసి ఒకటి క్లాత్స్ ఒక సైడ్ వేసేసి కిందికి వచ్చేసి ఈ క్లాత్స్ కూడా తీసుకొని వచ్చేసాను. ఇలా నేను తీసుకొని వచ్చినవి మొత్తం 2. అండ్ ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, అది అక్కడ జస్ట్ అలా వేసేసాను. మళ్ళీ కింద బకెట్ అవసరం కాబట్టి అలా 3 బకెట్స్ ఇప్పటికీ కంప్లీట్ అయిపోయాయి. అసలు చాలా క్లాత్స్ ఉన్నాయి, ఎక్కడ వేయాలో ఏంటో నాకేం క్లారిటీ రావట్లేదు. బట్ ఎలాగోలా మొత్తం అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ కింద రూమ్లో 2 బకెట్స్ నేనే తెచ్చేసాను కాబట్టి ఒకటి రూమ్ వాళ్ళకి ఇద్దామనేసి, ఇంకా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, బాత్ అలా అవసరం అవుతుంది కాబట్టి ఒకటి కిందికి తీసుకెళ్ళాను. ఇంకా క్లిప్స్ అవన్నీ తీసుకొని ఇంకా నేను మళ్ళీ పైకైతే వచ్చేసాను. అలా 3 క్లాత్స్ బట్టలు కూడా వేసేసాను అనమాట, ఆరేసేసాను మంచిగా. ఇంకా 2 వాషింగ్ మిషన్స్లో ఏమో క్లాత్స్ అలాగే వాష్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే నా లగేజ్ ఎలా ఉంది, ఏం చేయలేము. ఇంకా అంతా కొంచెం క్లాత్స్ అలా అంతా వాషింగ్ మిషన్స్కి వేసాను కాబట్టి సో అవంతా మళ్ళీ మంచిగా రూమ్కి తెచ్చి అంతా క్లీన్గా సర్దే వరకు ఇలాగే ఉంటుంది. ఇంక ఇలాగే వదిలేసి నా వర్క్స్ నేను చూసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా మంచిగా వాటర్ తాగేసి తర్వాత బ్రష్ చేసి ఫ్రెష్ అయిపోయాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి మాకు ఈరోజు థర్స్డే, సో ఇడ్లీ పెట్టారనమాట. సో ఇడ్లీ కూడా కొంచెం తెచ్చేసుకున్నాను. అప్పటికే టైం 9 or 9:30 అలా అయిపోతుంది. సో నాకు టిఫిన్ ఉండదేమో అని చెప్పేసి నేను తెచ్చి రూమ్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ కొన్ని క్లిప్స్ వేరే సిస్టర్ దగ్గర తీసుకున్నాను, నావి సరిపోలేదని చెప్పి. సో అవి కూడా తీసుకొని ఇంకా పైకి వెళ్ళేసి మంచిగా అవి కూడా ఆరేసేసాను క్లాత్స్.
ఈ ఫ్లిప్కార్ట్ది ఆర్డర్ ఒకటి పికప్ ఉండింది. సో అందుకోసం అనేసి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి అది తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసి తర్వాత ఇంకా 6th ఫ్లోర్కి వచ్చేసాను. జస్ట్ ఇక్కడ ఎందుకో టిఫిన్ది చూద్దామని అలా చూస్తున్నాను, ఏంటి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి. అండ్ ఇంకా ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే పైకి వెళ్ళి క్లాత్స్ చూసేసి రావాలి, టెర్రస్ మీదకి వెళ్ళేసి ఎవరైనా జరిపేశారా లేదా ఏంటి అని చెప్పి. ఇంకా తెలిసిందే కదా, పైన క్లాత్స్ వేసామంటే మనకి అవి తెచ్చేవరకు కొంచెం జరిపేశారు ఏమో అలా కొంచెం ఉంటుంది. ఫుల్ ఎండ వచ్చిందనమాట ఈరోజు. వేసి మంచి పని చేశాను నేనైతే. అన్ని క్లాత్స్ వేసేసాను నావి నేను. బొద్దింకలు చంపడానికని మెడిసిన్ ఏదో సంథింగ్ అది వేసి నేను ఇంకా క్లాత్స్ మొత్తం స్మెల్ వచ్చాయనేసి ఇంకా అన్నీ వేయాల్సి వచ్చింది క్లాత్స్ వాషింగ్కి. ఇంకా ఫ్రిడ్జ్లో కొన్ని ఐటమ్స్ ఉంటే అవి తీసుకునేసి అండ్ అలాగే క్లే చిప్స్ ఆర్డర్ చేసిన్నాను మీషోలో. సో అది కూడా వచ్చిందనమాట. అది ఇంకా ఫ్రిడ్జ్లో ఐటమ్స్ 2 అలా పంప్కిన్ కట్ది అలా అన్నీ కూడా ఏమైతే నాకు కావాలో ప్రజెంట్ ఈ రోజుకి అవి తీసుకునేసి ఇంకా నేను నా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ రూమ్కి వెళ్ళిపోయేసి మంచిగా కొన్ని వర్క్స్ ఉంటే అవన్నీ చేసుకునేసి ఇంకా ఆల్మోస్ట్ టైం 1:30 అలా అయిపోయింది. ఇంకా పైకి అయితే వచ్చేసాను 6th ఫ్లోర్కి. ఫుడ్ వచ్చేసి ఈరోజు ఈ పులిహోర పెట్టారు. అదేంటో ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏమీ ఉండదు, అది తినక తప్పదు. ఇంకా దాంట్లోకి మళ్ళీ అప్పలం పెట్టారు. అసలు ఏమనుకుంటున్నారో ఏంటో. ఒకసారి పైకి వెళ్ళి క్లాత్స్ అవన్నీ చూసేసి కిందికి వచ్చేసాను. ఇంకా ఇక్కడ చూసారా ఈ ప్లేస్ అంతా ఎంత చిరాగ్గా ఉందో, అసలు క్లమ్జీగా ఉంది. నాకు వచ్చినది నాకు ఈ రూమ్లో ఉన్నది కొంచెం స్పేస్. ఆ కొంచెం స్పేస్ అంతా సెట్ చేసుకున్నాక కూడా అలా ఉంది. విండో దగ్గర మొత్తం అలా పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా స్పేస్ లేక. సో తినేసి దెన్ నెక్స్ట్ వచ్చి నేను టెర్రస్ మీదకి వెళ్ళిపోయేసి క్లాత్స్ అన్నీ తీసుకొని వచ్చేసాను. చూసారా ఎన్ని క్లాత్స్ ఉన్నాయో. ఇవన్నీ ఇప్పుడు నేను మంచిగా సర్దేయాల్సి ఉంది. ల్యాప్టాప్లో ఏదో ఒక సిరీస్ ఏదో ఒకటి అలా పెట్టుకునేసి అన్నీ నీట్గా సర్దేశాను ఫాస్ట్గా. అంతా చిరాగ్గా ఉంది ఈరోజు. అన్ని క్లాత్స్ వాషింగ్కి వేసేసి అవన్నీ ఆరేసి మళ్ళీ కిందికి తెచ్చి ఇలా అంతా మడత పెట్టేసి అలా అంతా సర్దుతూ ఉంటే నాకు ఎందుకో డౌట్ వచ్చింది. ఒక కట్టెల బ్యాగ్ ఉండాలి అండ్ పౌడర్, వాషింగ్ పౌడర్ అండ్ అవన్నీ ఉండాలి కదా. ఏవైనా అలా ఆలోచిస్తూ ఉంటే నేను మర్చిపోయి వెళ్ళిపోయాను ఆ చైర్ మీద పెట్టేసి మార్నింగ్. సో అవి తెచ్చేసి ఇంకా మొత్తం ఇలా సెట్ చేశాను. నాకున్నది కొంచెం స్పేస్ అయితే అందులో మళ్ళీ నేను చేసే యాక్టివిటీస్ చాలా ఉంటాయి, స్పేస్ అస్సలు సరిపోదు. అందుకోసం అనేసి ఇంక నేను అలా అందులోనే మొత్తం సర్దేశాను. ఇందులో అయితే నేను ఆఫ్టర్నూన్ మజ్జిగ అలా ఏమో తెచ్చుకొని తాగాను. సో అది అలాగే ఉండిపోయింది. కొంచెం వాషింగ్కి తీసుకెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా వాషింగ్కి తీసుకొని వచ్చేసాను. అండ్ ఈ బాటిల్ ఇదొకటి అండ్ అవన్నీ స్పూన్ అవన్నీ వాష్ చేసేసి అక్కడ పెట్టాను. ఈరోజు నాకు ఎందుకో పంప్కిన్ కట్ అనేది నేను మార్నింగ్ తెచ్చుకున్నాను కదా రూమ్కి ఫ్రిడ్జ్లో నుంచి. సో అది ఇప్పుడు మంచిగా కుకింగ్ పెట్టేశాను. ఇక్కడైతే నైట్కి ఫుడ్ కూడా పెట్టేశారు, రైస్ అండ్ ఇది పప్పు లేక సాంబారు, అంతకు మించి ఇంకేముంటుందిలేండి. ఐ థింక్ ఇది పప్పు అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈ తాలింపు. అసలు ఇది ఏం తాలింపో నాకు అర్థం కాదు. కూరగాయలు తప్ప ఇంకేమీ ఉండదు. ఇది పుల్కా అంట. అండ్ ఇంక నెక్స్ట్ వచ్చేసి మజ్జిగ తెలిసిందే, అది మొత్తం వాటరే, ఇంకేం ఉండదు అక్కడ. ఈ పీజీలో పప్పు సాంబార్ అని చంపేస్తూ ఉంటారు. పంప్కిన్ కట్ అనేది మంచిగా అలా బాయిల్ అయిపోయిన తర్వాత కుక్ అయిపోయిన తర్వాత వేరే దాంట్లోకి వేసేసాను. ఇక్కడైతే అది వాష్ చేసేసి అండ్ బటర్ మిల్క్ కూడా తీసేసుకున్నాను. ఎలాగో నేను ఉన్నప్పుడే ఫుడ్ పెట్టేశారు కాబట్టి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా రూమ్లో వాళ్ళు పూజ చేశారు శివుడికి. బీభత్సం క్రియేట్ చేసేసారనమాట ఈరోజు. అదంతా వాళ్ళు ఏదో అనుకున్నారు, అక్కడ ఇంకేదో అయిపోయింది. సో రూమ్ మొత్తం మసిలా అయిపోయిందనమాట. మా ముక్కల్లో కూడా అది బ్లాక్గా వెళ్ళిపోయింది. అంత ఘోరంగా అంత భక్తితో పూజ చేశారు మా రూమ్లో వాళ్ళైతే. అక్కడ గిన్నెల్లాగా ఉన్నాయి కదా వెజల్స్, అందులో వాటర్ వేసి వాటర్లో దీపం వదులుతారు కదా. సో మనకు అలాంటి ఆప్షన్ లేదు కదా అని చెప్పి వాళ్ళు గిన్నెల్లో వాటర్ పోసి అందులో ఒత్తులు పెట్టారనమాట. సో అందుకలా అది కొంచెం పేపర్ ప్లేట్లో పెట్టి అలా వాటర్లో వదిలినట్టు వదిలారు. సో అందువల్ల అది కాలిపోయేసి కింద వాటర్ అంతా అయిపోయేసి ఇంకా గాలి స్పేస్ కూడా ఎక్కువ లేదు, అటు ఇటు వెళ్ళడానికి కూడా ఎక్కువ స్పేస్ లేదు. కాబట్టి మొత్తం రూమ్ అంతా మబ్బుగా అసలు మొత్తం ఇదైపోయింది. మా పక్కన రూమ్ వాళ్ళు అయితే ఏదో అయిపోయిందని పరిగెత్తుకుంటూ వచ్చేసారు. అంత అద్భుతంగా పూజ చేశారనమాట మా రూమ్లో వాళ్ళు ఈరోజు అయితే. ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన పూజ అనమాట ఇది ఈరోజు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా రూమ్మేట్స్ ఇద్దరు ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోయారు. ఇక్కడైతే అది నేను పెయింటింగ్స్ అలా వేస్తున్నప్పుడు
ఆ బెడ్షీట్కి అయిపోయింది అక్రాలిక్ పెయింట్. సో అది ఇంకా పోదు, ఇంకా అలాగే వదిలేసాను నేను. ఇక్కడైతే నేను మార్నింగ్ లేవగానే వాటర్ తాగేస్తాను, దెన్ ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇక్కడైతే ఈరోజు నాకు బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలనిపించింది. బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను పీజీలో ఉంటాను కాబట్టి మిక్సీ అవంతా మనకేం అవైలబుల్లో ఉండవు కాబట్టి నాకున్న థింగ్స్లో నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే క్యారెట్ అండ్ బీట్రూట్ని మంచిగా ప్రాపర్గా కట్ చేసుకునేసి అలా కాఫీ కాంచుకుంటాం కదా ఆ గిన్నెలో వేసేసాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని వాటర్ వేసేసి ఆ బ్లెండర్ తీసుకొని మంచిగా అది వాటరీ కన్సిస్టెన్సీగా వచ్చేలాగా చేసుకునేస్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏం చేస్తాను అనేది. ఇక్కడ మొత్తం వాటర్ వేసేసి అలా కొంచెం తిప్పేస్తున్నాను. చూసారా కలర్ ఎంత బీట్రూట్ కలర్లోకి వచ్చేసిందో. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో కొంచెం జాగరీ అనేది వేసేస్తాను. జాగరీనే యూజ్ చేస్తున్నాను నేను, ఇప్పుడు షుగర్ వాడట్లేదు. అండ్ కొంచెం ఇక్కడ బ్లెండర్ తీసుకొని మంచిగా ఇలా అంటూ వస్తే కొంచెం అది మంచిగా వాటరీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయిపోతుంది. జస్ట్ వితిన్ 2 to 3 minutesలో మనకి అది మంచిగా ప్రాపర్గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. షుగర్ ఇలాంటివి కొన్ని నేను మానేసాను, కంప్లీట్గా కాదు కానీ కొంచెం ఎక్కువగా యూజ్ చేయట్లేదు. అట్లీస్ట్ ఎంత తగ్గించగలిగితే అంత తగ్గిద్దామని ఫిక్స్ అయిపోయాను. అండ్ నేను ఎక్కువ మంచిగా వాటర్ తాగాలి అని ఫిక్స్ అయ్యాను ఎర్లీ మార్నింగ్ లేవగానే, అదొకటి. అండ్ ఈ బీట్రూట్ జ్యూస్ ఒకటి, ఇలా చాలా వరకు హెల్తీ హ్యాబిట్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా అది మనకు కావాల్సినట్లుగా వాటర్గా వచ్చాక ఇలా పెట్టేసి దాంట్లోనే అలా పెట్టేసి ఈ స్పూన్ తీసుకొని అలా వేసేస్తాను. బికాజ్ ఒక్కసారిగా ఎక్కువగా లేకుండా కొంచెంగా ఇలాగ నేనే ఫిల్టర్ చేసుకునేసి ఆ తర్వాత కొంచెం గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అని నేను అలా చేస్తాను. ఇలా ఆల్మోస్ట్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఆ టీ పాట్ ఆ టీది ఉంది కదా కాంచుకునేది, అది తీసుకునేసి ఇలా గ్లాస్ జార్ మీద అది పెట్టేసి తర్వాత ఈ జ్యూస్ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకునేస్తాను. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది, ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇంక ఇలా ఒకటి స్ట్రా వేసుకునేసి మంచిగా తాగేస్తాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.